హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఈస్ మానస. ఈరోజు మనతో పాటు ఉన్నటువంటి గెస్ట్ సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఓదుల 2 సినిమా రిలీజ్ అయింది ఈరోజు. సో ప్రమోషన్స్ లో చాలా బాగా ప్రమోట్ చేసుకున్నారు. వాళ్ళ సినిమా గురించి వాళ్ళు చాలా బాగా చెప్పారు. అంటే దేవతలాగా చూడాలి ఈ సినిమాలో, ప్రతి ఆడిదే ఒక దేవతే అన్నట్టు తమన్నా చెప్పిన స్పీచ్లు చూసాం. సో అవన్నీ చూసినప్పుడు ఈరోజు సినిమా రిలీజ్ కూడా అయింది. దానికి సంబంధించి రివ్యూస్ ఎలా ఉన్నాయి, టాక్ ఎలా ఉంది, మీ మాటల్లో మీరేమంటారు ఆ సినిమా గురించి? మామూలుగా ఎలా ఉంటుందంటే, ఒక సినిమా హిట్ అయిందంటే సీక్వెల్ వస్తుంది. ఆ సీక్వెల్ కోసము నానా తంటాలు పడాలి. అంటే ఒక సినిమా స్టార్టింగ్ ఎండింగ్ ఉంటుంది. ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏముంటుంది, మళ్ళీ కొనసాగింపు ఉండదు. కానీ ఈ ఓదెల అనే సినిమాకు కొనసాగింపు ఉంది అనేది వాళ్ళు ట్రైలర్లో వేశారు కదా, వాటిలో చూపించారు. ఏంటి కథ ఏంటంటే, ఇది ఓదెల రైల్వే స్టేషన్ 2012లో ఓటీటీలో రిలీజ్ అయింది. రిలీజ్ అయ్యి సైలెంట్గా హిట్ అయింది. దాని కథ అందరికీ తెలిసిందే. అందరూ భలే ఉంది అనే స్క్రీన్ ప్లే బిగు అంటే ఎక్కడ కూడా లూజ్ కాకుండా, అరే బోర్ ఉంది అంటే లేచి అట్ట ఇట్ట సర్దుకుండే. మామూలుగా బోర్ అయితే ఏం చేస్తాం, అట్ట తిరిగి ఇటు తిరిగి ప్రేక్షకుడు అట్లా లేకుండా వాడు కూర్చోబెట్టాడు. సినిమా నెక్స్ట్ ఏం జరుగుతుంది, వాట్ నెక్స్ట్. కథా విషయానికి వస్తే, ఆమె రాధ అనే ఆమె హీరోయిన్, ఈ తిరుపతి అనేటోడు హీరో. అయితే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయికి ఆ తిరుపతి అనేటోడు ఇష్టం ఉన్నాడు. ఎందువల్ల చేతనం అంటే, ఆమె అంటే భార్యాభర్తల మధ్యన ఏం తేడాలు ఉన్నాయో అందుకని ఆమె అతన్ని శారీరకంగా కలవనీయకుండా చేస్తుంది. ఏదో సొడ్డు చెప్తుంటుంది, ఇప్పుడు ఇది కాదు, అప్పుడు ఇది కాదు, నాకు నచ్చలేదు అని చెప్తా ఉంటే, వాడు పెళ్లి చేసుకుంటే మామూలు పెళ్లి చేసుకుని కోరికలు తీర్చుకునే దానికి చేసుకుంటారు కదా, వాడు ఆ కోరిక తీరక ఏం చేస్తాడు, ఊరి మీద పడి ఆ అమ్మాయిలను రేపు చేయడం, చంపేయడం. చివరి వరకు వీడే చేస్తున్నాడని తెలియదు. చివరికి ఆ రాధ తెలుసుకుంటుంది, ఈ హత్యలని చేసేది, ఈ రేపులు మర్డర్లు చేసేది నా మొగుడే చేస్తున్నాడని. ఈమె వాడిని చంపేస్తుంది. చంపేయడంతో ఓదెల రైల్వే స్టేషన్ అనే సినిమా కథ ఎండ్. ఒక దుష్ట కార్యక్రమం జరిగింది, ఒక మంచి కార్యక్రమం జరిగింది. వాడిని చంపడం వల్ల ఊరికి పెట్టిన పీడ పోయింది అనుకుంటాడు. అయితే ఈ సినిమాలో ఓదెల 2లో ఏమైందంటే, వాడు మన అరుంధతిలో వాడు ఉంటాడు కదా, వాడు సమాధి నుంచి లేస్తాడు. అట్లా వీడు కూడా దుష్టశక్తిలాగా లేచి ఆ ఊరు ఓదెల అనే ఊరు ప్రజలందరినీ భయభ్రాంతులు చేస్తూ ఉంటాడు. భయభ్రాంతులు గురి చేసి వాళ్ళను నిద్ర లేకుండా చేస్తుంటాడు. అలాంటి టైంలో అంటే ఫస్ట్ సినిమా ఓదెలలో ఈమె తమన్నా భాటియా లేదు. అంటే కొనసాగింపు కోసం తీసుకున్నారు. అంటే ప్యారలల్గా ఇది చూడాలంటే ఏముంటుంది, అరుంధతి కథనే అన్నీ ఉంటాయి. అమ్మోరు అరుంధతి, ఒక దుష్టశక్తి ఉంటుంది, ఒక దైవశక్తి వచ్చి దాన్ని సంహరిస్తుంది. అలాంటిది ఇందులో కూడా బాగా జరిగిందనమాట. వీడు దుష్టశక్తి కదా, ఆమె వచ్చి ఇద్దరు పోటాపోటీగా తగులుతూ ఉంటారు అనమాట. చివరికి ఎలా ఆ దుష్టశక్తిని సంహరించింది అనేది. అయితే ఇందులో విషయం ఏంటంటే, తమన్నా అంటే తెలుసు కదా, మంచి గ్లామర్ స్టార్. ఆమె హీరోయిన్ చేస్తూనే గ్లామరస్ గా సోలో సాంగ్స్ చేయడం అట్రాక్షన్ కోసం. తమన్నా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే బాగా అద్భుతంగా ఆ శరీరాన్ని మెలికలు తిప్పడం కానీ చాలా సినిమాల్లో ఉంటుంది అది. అందుకని కుర్రకారులో ఆమె అంటే మంచి క్రేజీ ఉంది. అయితే ఈ సినిమా విషయానికి వస్తే, ఈ సినిమాలో శివశక్తి గారు నటించింది, నాగసాయి అఘోరా గారు నటించిన కూడా. అందులో కూడా అద్భుతమైన, అంటే ఇప్పుడు గ్లామర్ అనే విషయాన్ని చూస్తే చిన్న బట్టలు వేసుకునే కాదు, మొత్తం పూర్తిగా ఒంటి నిండా బట్టలు కప్పుకొని కూడా గ్లామర్ ప్రదర్శించవచ్చు. అదే గ్లామర్ గొప్పతనం. మన కె విశ్వనాథ్, బాపు వాళ్ళ సినిమాల్లో ఏముంటుంది, పొడవాటి జడ, మంచి ఒళ్ళంతా కప్పుకుంటే శరీరము, అందులోనే సెక్స్ అపీల్ ఉంటుంది మామూలుగా. ఇంకా బట్టలు నింపితే ఏముండదు, అఘోర గారిని చూసినట్టే ఉంటుంది. అట్లా కాకుండా ఈ సినిమాను డైరెక్టర్ అంటే వీళ్ళకు నేను ముందు చెప్పినట్టు వీళ్ళ స్కోప్ ఉంది, కథను కొనసాగించేదానికి స్కోప్ ఉంది. ఇప్పుడు పుష్ప 1, పుష్ప 2 వచ్చింది. పుష్ప 2లో ఏమి లేదు, ఊరికే కథను కొనసాగించారు. ఇంకా భారతీయుడు 2 తీసుకుంటే భారతీయుడు టీవీలో అదే సోది. నువ్వు చెప్పింది ఒక విషయం స్టార్టింగ్ ఎండింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొనసాగి ఏముంటుంది. ఈ సినిమాకు ఆ స్కోప్ ఉంది. ఇప్పుడు ఒక కొత్త కథ మొదలైంది. వాడు చచ్చిపోయాడు, దాంతో ఎండ్ అయిపోయింది. మళ్ళీ ఆ చచ్చిపోయినాడు దయంగా వచ్చి ప్రజలను భయభ్రాంతులు చేసి, వాడు అంటే మనిషిగా బతికున్నప్పుడు ఏమేమి చేశాడో అవన్నీ చేస్తూ ఉంటే, ఈమె శివశక్తి నాగసాయి అఘోరా వచ్చి వాడితో పోరాటం చేసి వాడిని అంతమందితో సినిమా ఎండ్ అవుతుంది. సినిమాలో డైరెక్టర్ ప్రతిభ అని చెప్పాలి. అంటే ఇలాంటి కథను ఎంచుకొని, పాత సినిమాలు ఏమన్నా వచ్చినా, ఇట్లాంటి చాలా వచ్చినా కూడా దీన్ని ఒక
ఒక స్టైల్లో తీసుకెళ్ళాడు. ప్రత్యేక నడక ఉంటుంది ఇందులో. అంటే ప్రేక్షకులను రంజింపజేస్తున్నాయి. వాట్ నెక్స్ట్, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు ఏం జరుగుతుంది అనే ఒక ఉత్సుకత, Curiosity, right. ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేశాడు. అవును. క్రియేట్ చేసి అంటే ఈ సినిమాలో చెప్పాలంటే తమన్నా భాటియా హీరో హీరోయిన్ ఆమెనే. ఎందుకంటే ఆమె కోసం ఎన్ని రోజులు బాగా నడుము వెలికెళ్ళి తిప్పుతూ డాన్సులు చేసి ఈమె శివశక్తి నాగసాయి అఘోరగాల ఎలా చేసింది అనేది. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఈ సినిమా తీసేటప్పుడు ఎవరు కూడా నాన్ వెజ్ ముట్టలేదంట అవును. సెట్లో రాలేదంటే. దైవభక్తి సినిమాలు గతంలో కూడా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వాళ్ళు దైవభక్తి సినిమాలు తీసేటప్పుడు అందరూ నిష్టలు పాటించారు. ఇందులో కూడా ఈమె నిష్టగా చేసిందంట. కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా కాళ్ళని కందిపోయి ఇలాంటివన్నీ, అంటే ఒక డెడికేషన్తో తీసిన ఈ సినిమా. ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులకు వస్తుంది. ఎందుకంటే తమన్నా కోసమైనా చూస్తారు సినిమా. తమన్నా కోసం చూస్తారు. అందులో కథ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, అన్నీ బాగున్నాయి కాబట్టి అవును. ఈ సినిమా ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. మళ్ళీ ఈ సినిమాతో ఒక కొత్త ఒరవడి స్టార్ట్ అవుతుంది. అంటే ఇలాంటి భక్తి సినిమాలు ఏదైనా ఒక భక్తి మైథాలజీ సినిమా. సినిమాలు హీరోయిన్ పెట్టి కూడా ఒక మైథాలజీ తీయచ్చు అన్నట్టు ఉమ్, అప్పట్లో చూసే వాళ్ళం. సౌందర్య కావచ్చు, అవును. ఉదయభాను ఇట్లా, సారీ ఉదయభాను అంటే రమ్యకృష్ణ, రమకృష్ణ, ఇలాంటి వాళ్ళు చేసేవారు అమ్మోరు, అలాంటి అమ్మోరు సినిమాలు. మళ్ళీ అరుంధతి. అదే ఇప్పుడు ఈ జనరేషన్ హీరోయిన్స్ తో కంటిన్యూ చేయొచ్చు ఈ సినిమా తర్వాత అని అంటున్నారు, రైట్? 100% కరెక్ట్. అంటే ఒక సినిమా హిట్ అయింది అనుకో, ఆ తరహా సినిమాలన్నీ వస్తాయి. ఎందుకంటే ఆశ, ఇలాంటి ప్రేక్షకులు చూస్తున్నారని. తర్వాత ఆడుతుందా ఆడకపోతుందా అనేది వేరే విషయం. ఒక మైథలాజికల్ వచ్చింది అనుకో, మళ్ళీ అదే పోతుంది. అదేంటి కన్నడ సినిమా ఏంది అబ్బాయి, కాంతారా. కాంతారా సినిమా వచ్చింది చూడు, ఎంత బాగా. అంటే కాంతారా పాత అది మన లాంగ్వేజ్ సినిమా కాకపోయినప్పటికీ కూడా తెలుగులో కాకపోయినా కూడా రిలీజ్ చేస్తే చాలా బాగా హిట్ అయింది. అంటే ఆ కల్చర్ ని కూడా మన వాళ్ళు బాగా యాక్సెప్ట్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే ల్యాక్ ఆఫ్ దైవభక్తి, అవును. దైవభక్తి సంబంధించినట్టు లేవు. అది కాక మీ తరం వాళ్ళకు ఏం లేవన్నమాట. అంటే అవును. మేము ఒక దేశభక్తి కానీ దైవభక్తి కానీ నిరూపించుకునే దానికి వేదిక లేదు మీకు. కాబట్టి ఇలాంటి సినిమాలు వస్తే అందులో లీనమైపోయి దాన్ని తప్పకుండా కాంతారా హిట్ అయింది. కాంతారా అనేది పాత సినిమానే, పాత కథనే, కానీ ఆ ఎమోషన్స్ ఉంటాయి చూడు, అలాంటి ఎమోషన్స్ ఇందులో కూడా ఉన్నాయి. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. మళ్ళీ ఆమె చాలా బిజీ అయిపోతుంది తమన్నా భాటియా. అవును.